కాలమునందు పుట్టి కాలాతీతుడవడం దేని చేత అంటే ఆవిడ పాదములు పట్టుకోవడం చేత. ఎవరు ఆవిడ పాదములు పట్టుకున్నాడో వాడు కాలాతీతుడవుతాడు. వాడిని కాలం ఏమీ చెయ్యలేదు. అందుకే మీరు చూడండి, కృష్ణ భగవానుణ్ణి తల మీద పెట్టుకున్నాడు, గుండెల మీద పెట్టుకున్నాడు తెలుగు భాగవతంలో అయితే. ఆ శౌరికి తెరవసగెను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున సీతీశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అన్నారు పోతన గారు. కృష్ణ పరమాత్మని గుండెల్లో పెట్టుకుంటే త్రోవ ఇచ్చేసింది యమున అన్నది. యమున ముందుకెడుతుంది, వెనక్కి రాదు, కాలస్వరూపం. కృష్ణుడు గుండెల్లో ఉంటే చోటిచ్చింది. అట్నుంచి వచ్చేటప్పుడు యోగమాయ ఉంది. అమ్మవారు నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి పుడతారు. ఆవిడ అవతార స్వీకారం చేసింది. అట్నుంచి వచ్చేటప్పుడు యోగమాయని పట్టుకుని వస్తున్నాడు. యమునా నది దారివ్వనందా? అప్పుడు కూడా దారిచ్చేసింది. అమ్మవారి పాదములు పట్టుకున్నవాడెవడో వాడే కాలమునందు బతికి కాలాతీతుడు అవుతాడంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. ఆ స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి. కాలమునందు నడిపించినా ఆవిడే, కాలరూపముగా ఉన్నా ఆవిడే, కాలరూపముగా ఉండి మనకి గతంలో చేసుకున్నటువంటి పాపపుణ్యములకు అనువైనటువంటి సుఖదుఖములను ఇచ్చినా ఆవిడే. అందుకే దేవీ భాగవతంలో వ్యాసుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాప అనుయోగత అంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో. కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపము. దాన్ని ఎవ్వరూ వెనక్కి తీయలేరు. సుఖదుఖములనేటటువంటి రెండిటిని చేసుకున్న పాపపుణ్యాల్ని లెక్కలో పెట్టుకుని అనుగ్రహిస్తూ ఉంటుంది. అలా అనుగ్రహించగలిగినటువంటి బలవత్తరమైన కాలస్వరూపము ఆ తల్లియే. కాబట్టి ఆ తల్లి పాదములు పట్టుకున్నవాడెవడో వాడు కాలము యొక్క విలువ తెలుసుకోగలడు, కాలాతీతుడు కాగలడు. అది ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం. అది తెలిసి పట్టుకోండి, తెలియక పట్టుకోండి, ఆవిడ పాదములు పట్టుకుంటే చాలా అనుగ్రహిస్తుంది. అందుకే శంకరులు మాట అంటారు, దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమ విశివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకర అంటారు. దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచ. ఎక్కడ వేస్తారో శంకర భగవత్పాదులు దరదళిత, ఈ మాట మర్చిపోరు. బాగా విచ్చుకున్నటువంటి నీలం రంగులో ఉన్నటువంటి కలువ కాదుట, కొద్దిగా విచ్చుకోకుండా ఉన్నటువంటి నీలం రంగులో ఉన్న కలువ పువ్వు ఎలా ఉంటుందో అమ్మవారి కందులు అలా ఉంటాయి. బాగా ఇలా విప్పిందనుకోండి మనం ఎదురుగుండా నిలబడలేము. ఇలా మూసేసిందనుకోండి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి లోకాల్లో ఏమైపోతాయి. ఇలా తెరిస్తే ఆవిడకి ఏదో కోపం వచ్చిందని గుర్తు. అందుకని బాగా విచ్చుకోకుండా ఇలా చూస్తోంది అనుకోండి, ఆవిడ చూసేటప్పుడు కూడా కనుబొమలు ఇలా ఉండవుట, ఇలా ముడేస్తుందిట. కనుబొమలు ఇలా ముడెప్పుడేస్తారు? ఏదైనా ఆలోచిస్తే. నాకు ఏదో జ్ఞాపకం రాలేదనుకోండి, ఒకసారి ముడేసి చెప్తాను ఉండండి అంటాను. కనుబొమలు ముడేశానంటే ఆలోచిస్తున్నానని. ఆవిడ దేని గురించి ఆలోచించాలి? ఆవిడకి ఏం అవసరం ఉంది అంటే భ్రువౌ భృగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు శంకరాచార్యులు వారు. ఊరే అమ్మని నేనున్నానరా, అమ్మా అని పిలిస్తే రక్షించడానికి నేను ఉండగా వీళ్ళు నన్ను పిలవకుండా లోకంలో ఇలా తిరుగుతారా అని మన కష్టాల గురించి ఆలోచిస్తూ కనుబొమలు ముడేసింది.